ఢిల్లీ ఎన్నికల ఫలితాలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పెద్ద గుణపాఠమని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ దమ్ము ఏంటో తెలుస్తుందని చెప్పారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలు తెలంగాణ లోకల్ బాడీ ఎన్నికల్లో పునరావృతం అవుతాయని ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో రాహుల్ గాంధీకి గాడిద గుడ్డు వచ్చిందని ఎద్దేవా చేశారు. ఢిల్లీ ఎన్నికలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఏం సంబంధమని రఘునందన్ రావు ప్రశ్నించారు. కాంగ్రెస్ మీద అంత ప్రేమ ఉంటే ఆ పార్టీలో బీఆర్ఎస్ను విలీనం చేయాలని చెప్పారు. కేటీఆర్కు అంత దమ్ముంటే 76 అసెంబ్లీ 12 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయడం లేదని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే దమ్ము కూడా లేనోళ్లు మాట్లాడితే తాము స్పందించాల్సిన అవసరం లేదని చెప్పారు. కేటీఆర్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మేలని అన్నారు. ఢిల్లీలో నీకు వచ్చిన ఓట్ల శాతం 5, సింగిల్ డిజిట్ కన్ఫైన్ అయింది కాంగ్రెస్ పార్టీ. ఢిల్లీలో కాంగ్రెస్కి వచ్చిన ఎన్నికల ఫలితాల్లో వచ్చిన ఓట్ల శాతం 5, వచ్చిన సీట్లు రేవంత్ రెడ్డి చెప్తాడు కదా గాడిద గుడ్డు వచ్చింది. ఇలా ఢిల్లీలో కాంగ్రెస్కి వచ్చిన సీట్లు గాడిద గుడ్డు, వచ్చిన ఓట్లు 5%. అందుకని దయచేసి ఏది పడితే అది మాట్లాడతాం, మైకున్నదని నోటుకొచ్చినట్టు మాట్లాడతాం. మహారాష్ట్రలో ఎలక్షన్లలో ఏమైంది, మన పార్లమెంట్లో మేము సమాధానం చెప్పినాం. ఏ అసెంబ్లీలో ఎన్ని ఓట్లు పెరిగినాయి, ఓట్లు పెరిగిన చోట కాంగ్రెస్ ఎన్ని గెలిచింది, బీజేపీ ఎన్ని గెలిచింది అని చెప్పినాం. ఇప్పుడు కేటీఆర్ అనేటోడు ఇర్రిలవెంట్, రఘునందన్ రావు వ్యక్తిగతంగా మాట్లాడతలేడు టీఆర్ఎస్ మీద. వాళ్ళ నాయననే చెప్పిండు 3 ఎమ్మెల్సీలు వాళ్ళకి ఓటు లేదు, సీటు లేదు, వాళ్ళకు కూడా గాడిద గుడ్డే వస్తుంది. ఇక్కడ చదువుకున్నాడు ఎవడు టీఆర్ఎస్కి ఓటేసేందుకు సిద్ధంగా లేడు, టీచర్లు ఎవరు ఓటేసేందుకు సిద్ధంగా లేరు. ఉంటే క్యాండిడేట్ని ఎందుకు పెట్టరన్నా? కేసీఆర్ ఎమ్మెల్యే, కేటీఆర్ ఎమ్మెల్యే, హరీష్ రావు ఎమ్మెల్యే, కవిత మాజీ ఎంపీ, గాడ ఎలక్షన్లు అవుతుంటే చేతులు ముడుచుకొని ఎందుకు కూర్చున్నారు? కాబట్టి దే హ్యావ్ నో రోల్. తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంలో టీఆర్ఎస్ పార్టీ అడ్రస్ గల్లంత అవుతుంది. ఇది గ్యారంటీగా జరిగేటువంటి అంశం. కాబట్టి వెయిట్ అండ్ సీ. 2 రోజుల తర్వాత ఏదో స్థానిక సంస్థలలో కనబడుతుంది, ఏం కనబడదు. టీఆర్ఎస్ అనేది కనుమరుగవడం ఖాయం. ఢిల్లీలో నీకు వచ్చిన ఓట్ల శాతం